బ్రేకింగ్ చూస్తున్నాం. మున్సిపల్ ఎన్నికల వేళ సూర్యాపేటలో రాజకీయాలు వేడెక్కాయి. హోరాహోరీ పోరు నడుస్తుండటంతో బీఆర్ఎస్ అప్రమత్తమైంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో 45 మంది కౌన్సిలర్ అభ్యర్థులను హైదరాబాద్ శివార్లలో ఫామ్ హౌస్కు తరలించారు. ప్రత్యర్థి పార్టీల ప్రలోభాలకు గురికాకుండా ఉండేందుకే ఈ క్యాంప్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. కౌంటింగ్ రోజే వీరంతా తిరిగి రానున్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ సూర్యాపేటలో రాజకీయాలు వేడెక్కాయి. హోరాహోరీ పోరు నడుస్తుండటంతో బీఆర్ఎస్ అప్రమత్తమైంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో 45 మంది కౌన్సిలర్ అభ్యర్థులను హైదరాబాద్ శివార్లలో ఫామ్ హౌస్కు తరలించారు. పూర్తి నడిచేందుకు మా కరెస్పాండెంట్ శంకర్ జరుగుతున్నారు. శంకర్, అసలు కౌంటింగ్కు ముందే ఎక్కడికక్కడ ఈ క్యాంపు రాజకీయాల హడావుడైతే స్టార్ట్ అయిపోయింది. తాజాగా ఏంటి ఇప్పుడు అక్కడ ఎంతమందిని మొత్తం తరలిస్తున్నారు? రైట్ సతీష్, మున్సిపల్ ఎలక్షన్లు అయిపోగానే వెంటనే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో తమ అభ్యర్థుల్ని వెంటనే క్యాంప్ రాజకీయాలకు తరలించిన పరిస్థితి కనపడుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 17 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ స్థానాలకు అయితే ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగిన వెంటనే పార్టీలు ఏవైతుంటాయో, ప్రధాన పార్టీలు అన్ని కూడా తమ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అభ్యర్థుల్ని క్యాంపు రాజకీయాలకు తరలించిన పరిస్థితులు కనపడుతుంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల వేళ సూర్యాపేటలో రాజకీయం అయితే వేడెక్కిందని చెప్పుకోవచ్చు. హోరాహోరీ పోరు నడుస్తుండడంతో అయితే బీఆర్ఎస్ అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. అయితే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఎవరైతే ఉంటారో ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అయితే 45 మంది కౌన్సిలర్లను అభ్యర్థులను హైదరాబాద్ శివార్లో ఫామ్ హౌస్ కు తరలించినట్లు కూడా తెలుస్తుంది. ప్రత్యర్థి పార్టీలు ప్రలోభాలకు గురి కాకుండా ఉండేందుకే ఈ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. కౌంటింగ్ రోజే వీరంతా తిరిగి కౌంటింగ్ స్టేషన్ ఏదైతే ఉంటుందో, కౌంటింగ్ కేంద్రం ఏదైతే ఉంటుందో కౌంటింగ్ కేంద్రానికి అయితే తీసుకురానున్నారు. ఒక టీఆర్ఎస్ అనే కాకుండా అన్ని పార్టీలు కూడా తమ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి తమ వ్యూహాలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే పక్క పార్టీ వాళ్ళు మళ్ళీ వాళ్ళ పార్టీ వాళ్ళకి ప్రలోభాలకు గురి చేస్తారు. ప్రలోభాలకు గురి చేయకుండా తమ పార్టీ అభ్యర్థుల్ని కాపాడుకునే ప్రయత్నంలోనే వీరందరినీ క్యాంప్ రాజకీయాలకు క్యాంపులకు తీసుకెళ్లి ఫామ్ హౌస్ లో పెట్టినట్టు కూడా తెలుస్తుంది. సూర్యాపేటలో ఈ 45 మంది అభ్యర్థులు ఎవరైతే ఉంటారో 45 మంది అభ్యర్థులు ఎన్నికలు అయిపోయిన సమయానికే వారందరినీ కూడా ఫామ్ హౌస్ కి తరలిస్తున్న పరిస్థితి కనపడుతుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ శంకర్.